తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మధ్యలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ బై పోల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానానికి జూన్ 8 లోపు ఎన్నిక నిర్వహించాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఓటు నమోదుకు సంబంధించిన స్కెడ్యూల్ విడుదల చేసింది సిఈసి. వచ్చే నెల 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే ఫ్రెష్గా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే. గతంలో ఉన్న ఓటర్ జాబితా పరిగణలోనికి తీసుకోరు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఈసారి భారీ ఎత్తున ఓటరు నమోదు జరిగే అవకాశం ఉంది. పోటీ చేయాలనుకునే ప్రధాన పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున ఓటర్ ఎన్రోల్ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేవారు సైతం ఓటర్ ఎన్రోల్పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఛాన్స్ ఉంది. గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో స్వల్ప మెజారిటీతో పరాజయం పాలైన నవీన్ కు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందనేది చూడాలి. బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజులలో ఎవరో ఒకరిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే దానిపై గులాబీ అధిష్టానం ఆలోచన చేస్తోంది. బీజేపీలోనూ గ్రాడ్యుయేట్ సీటుకు పోటీ ఎక్కువగానే ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి ఆ సీటుపై కన్నేశారు. తనకి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలను కోరారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, పార్టీలో ఉన్న పలువురు విద్యా సంస్థల అధినేతలు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు వామపక్ష పార్టీలు అభ్యర్థులను బరిలో దించుతాయా, పొత్తులో భాగంగా వదిలేసుకుంటారా అన్నది ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారనుంది. కొత్త ప్రభుత్వం వేసే ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర పథకాల అమలు లాంటి అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ మళ్లీ కైవసం చేసుకుంటుందా, కాంగ్రెస్ హస్తగతం చేసుకుంటుందా, బీజేపీ పాగా వేస్తుందా అన్నది చూడాలి.